మరి ఇది ప్రజా దర్బార్ ఎట్లయితుంది? పంచాయతీల దర్బార్గా అయిపోయింది తప్ప ప్రజా దర్బార్ కాదు. అది పట్టాలన్నారు. 24 మీరు ఎలక్షన్ క్యాన్వసింగ్లో ఉన్నారా? ఎలక్షన్ అయిపోయి దాదాపు 2 సంవత్సరాలు అవుతా ఉంది. మీరు ఆదానికి ఏం తెచ్చినారు? మీ దాంట్లో కొన్ని యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు. ఆ యూట్యూబ్ ఛానల్ మా వైఎస్ఆర్సీ పార్టీకి పంపిస్తారు. ఇక్కడ ఉండే వాళ్ళ మీద అంతా బురద జల్లి ఓన్లీ వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఆ ఛానళ్ళు పగబట్టినాయి. కొన్ని బీజేపీ ఛానళ్ళు, బీజేపీ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు పొద్దున్న లేస్తే రాత్రి సిట్టింగ్ అవుతారు. పొద్దున్న చేస్తే బీజేపీలో ఉండేవాళ్ళు వాళ్ళందరూ కూడా ఒక సమావేశం ఏర్పరిచి ఎలాగైతే దేవాని అక్కడ ఉండే వాళ్ళని టార్గెట్ చేయాలని టార్గెట్ చేయడం, బ్లాక్మెయిల్ చేయడం, ఇవన్నీ పద్ధతి కాదు. మీడియా మిత్రులకు, పత్రికా సోదరులకు అందరికీ పేరు పేరు నమస్కారాలు. నిన్నటి దినం అంటే ప్రజా దర్బార్లో లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే పార్థసారథి గారికి శ్రీనివాసులు యాదవ్ అనే పిల్లోడు దేవ మా ప్లాట్ కబ్జా చేసినాడని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన ప్రజా దర్బార్లో వాళ్ళ వినతులు తీసుకొని ఆ పేపర్లు చూసి ఏం జరిగిందని అడిగినారు ఆయన్ని. ఆయనకు దేవాకు మేము గతంలో 3.5 సెంట్లు అమ్మినాము, ఇంకా 2 పైన మాకు రావాలా, అవి అడిగితే ఎవరు చెప్పుకుంటావు చెప్పుకోపో అని బెదిరిస్తున్నాడు, కబ్జా చేసినాడు, షెడ్ వేసుకున్నాడు, బాడికి ఇచ్చినాడు అని చెప్పినారు. మంచిది. ఒకటి ఆ పిల్ల వాళ్ళది దాదాపు 14 సెంట్లు ఉంది. వాళ్ళు 7 ఎకరాలు కొన్నారు. వాళ్ళు 7 ఎకరాలు ఎవరు కొన్నారు? అంబల్డాగే నరసప్పతోన 7 ఎకరాలు కంది వీరభద్రపాలు కొన్నారు. కంది వీరభద్రపాలు కొన్న తర్వాత సోమశెట్టి వెంకటేశ్వర్ల ఎస్టేట్కి 6 ఎకరాల 86 సెంట్లు అమ్మేసినారు. మిగిలింది 14 సెంట్లు. 14 సెంట్లో ఏం చేసినారు? ముగ్గురు అన్నదమ్ముల వాళ్ళు దాన్ని 4 భాగాలు చేసినారు. ముగ్గురు అన్నదమ్ములకు 3 భాగాలు, తల్లిదండ్రులకు 1 భాగం. ఈ శ్రీనివాసులు అనే వ్యక్తి వాళ్ళ నాన్న గతించిన తర్వాత వాళ్ళ అమ్మని ఆయన దగ్గరే పెట్టుకున్నాడు. వాళ్ళ అమ్మ పేరు మీద, వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ పేరు మీద ఉండే ఆస్తిని చిన్నపిల్ల ఈయన కొడుకులకి రిజిస్టర్ చేయించుకున్నాడు. ఇంకా 2 పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళు పెద్దీరన్న చిన్నీరన్న అని. వాళ్ళు ఏం చేసినారు? దాంట్లో మాకు ఆస్తి భాగం రావాలి కదా, నువ్వు ఒక్కడే చేసుకుంటే ఎట్లా అని చెప్పేసి ఆ పిల్లని అడగడం జరిగింది. అదంతా కూడా వాళ్ళ ఫ్యామిలీ వ్యవహారం, మనకు సంబంధం లేదు. ఇప్పుడు వాళ్ళు ఏం చేసినారు? ఆ 3.5 సెంట్లు ఎవరైతే చేసుకున్నారో, ఈ శ్రీనివాసులు కొడుకులు చేసుకున్నారో, సాయి కృష్ణ ఇంకొక పిల్లోడు, 2 చేసుకున్నారు. ఎవరు? శ్రీనివాసులు వాళ్ళ కొడుకు. చేసుకున్న తర్వాత వీళ్ళిద్దరు ఏం చేసినారు? ఆ 3.5 సెంట్లు వీళ్ళు కబ్జా చేసుకున్నారు. నాకు 7 సెంట్లు అమ్మినాడైనా, 7 సెంట్లు అమ్మిన తర్వాత ఆ 3.5 సెంట్లు ప్రాబ్లం ఉంది, నాకు ప్రాబ్లం వద్దప్ప నా డబ్బులు వాపస్ చేయంటే, లేదన్నా నా డబ్బులు తినేసినాను, నేను ఇచ్చే కాదు, 3.5 సెంట్లు ఇస్తామని చెప్పి ఇచ్చేసినాడు. దాని పక్కనే నాది 5.5 సెంట్లు ఉంది, దానికి ఆనుకొనే. మాకు 7 సెంట్లు తీసుకుంటే పెద్దగా అవుతుంది కదా అనే ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఇది. ఎవరిదైతే నువ్వు కంది వీరభద్రప్ప అంబల్డాగి నరసప్పతో కొన్నారో, ఆ నరసప్ప కుమార్తె యశోదాబాయి దగ్గర నేను కొన్నాను భూమి. దానికి వీళ్ళ పక్కలోనే ఉందన్నమాట. మొత్తం లేవిట్ అది, ఆ బిట్టు మాత్రమే నాన్ లేవిట్. వీళ్ళు 14 సెంట్లు ప్లస్ నేను ఒక 5.5 సెంట్లు 11 సెంట్లు తీసుకున్నాను. అవతల ఇంకొక బిట్టు 2 అన్నదమ్ముల భాగం, అక్క తమ్ముడు భాగాలు 2 భాగాలు నేనే కొన్నాను. 1 భాగం యువతలు పెట్టుకున్నాం, 1 భాగం అవతలు అమ్మేసినాం. ఇది కలిసి వస్తుందనే ఉద్దేశంతో నేను తీసుకోవడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు ఎవరైతే 3.5 సెంట్లు ఉందో వాళ్ళ అన్నదమ్ములు కబ్జా చేసుకొని పిల్లలకి వాళ్ళే గిఫ్ట్ ఇచ్చినట్లు ఒకటి రిజిస్టర్ క్రియేట్ చేసుకొని, పెద్ద ఆయన కొంతమందికి అమ్ముకున్నాడు, చిన్న ఆయన పెద్ద ఆయనే పెట్టుకున్నాడు, చిన్న ఆయన అమ్మేసినాడు, ఈయన లాస్ట్ ఆయన. వాళ్ళతో కొట్లాడకపోగా వాళ్ళతో పోతే తంతరు వాళ్ళు. ఎందుకంటే తప్పు చేసినావు కాబట్టి తల్లిదండ్రుల లాస్ నువ్వు ఒక్కడే చేసుకున్నావు అని చెప్పేసి వాళ్ళ మీద కోర్టుకి పోయినాడు. కోర్టులో తిరగక సైలెంట్ అయిపోయినాడు పిల్లోడు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ దగ్గర పోతే అవి ఇక్కడ లేదు అక్కడ పోవని దొబ్బేస్తారు. అంటే మా ప్లాట్లోకి వస్తున్నారు. మా ప్లాట్లోకి వచ్చి ఈయన అమ్మిందే కాక మళ్ళీ మా ప్లాట్ కూడా ఇవ్వాలంటున్నాడు ఆయన. ఒకసారి ఏదైనా లీగల్గా ఉన్నప్పుడు నేను కూడా ఒక పార్టీ అధ్యక్షుడిని, ఎమ్మెల్యే గారు కూడా చూసి మాట్లాడాలి. వాడు ఈడు అంటున్నారు, తోలు తీస్తామంటున్నారు. ఏమైనా తోలు ఫ్యాక్టరీ పెట్టామో అర్థం కావట్లే. తోలు ఫ్యాక్టరీ ఏమైనా పెట్టుకున్నారా అర్థం కావట్లే. ప్రతి ఒక్కరు తోలు తీస్తాం తారు తీస్తామంటున్నారు. సరే, ఆయన తోలు ఫ్యాక్టరీ పెట్టుకున్నాడని తెలియదు, కానీ క్రైమ్ని ప్రోత్సహించకూడదు ఎప్పుడు కూడా. మీ చేతిలో ఎంఆర్ఓ ఉంటారు, అధికారులు ఉంటారు. మీరు ఏం చేయాలంటే
ఆడ ఎవరైతే కబ్జా డబల్ రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళు పిలిపించుకొని వాళ్ళ డాక్యుమెంట్ తెప్పించుకొని ఈ శ్రీనివాసులు అనే వ్యక్తికి వాళ్ళ నాయన వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములకు ఒక వీలునామా రాసినాడు. ఫస్ట్ ఆ పేపర్ తెప్పించుకోండి. ఆ వీలునామా పేపర్లో ఎంత ఉంది వాళ్ళ ఆస్తి, ఎవరు కబ్జా చేసుకున్నారు, ఎవరు రిజిస్టర్ చేసుకున్నారో తెలుస్తుంది. ఆయన నేను ధర్మంగా ఆయనతో డబ్బులు పెట్టి కొన్నవాడిని నన్ను కబ్జా చేశారంటే ఏంటి ఇది పద్ధతి? అది సరైనది కాదు. ఎమ్మెల్యే గారు ఏదైనా ఉంటే నిజాలు తెలుసుకొని మాట్లాడండి. మీరు వాళ్ళ ముందు తోలు తీస్తాం తాడు తీస్తాం అనేది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ఎమ్మెల్యే గౌరవమైన పదవిలో ఉన్నారు. మీరు మామూలు వ్యక్తి మాట్లాడితే వాళ్ళకి సమాధానం చెప్పేవాళ్ళం మనం. మీరు మీ స్థాయిలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే మీరు నిధులు తీసుకురండి, ఆదరణ డెవలప్మెంట్ చేయండి. పట్టాలన్నారు, సాఫీసర్ అంటే డూప్లికేట్ పట్టాలన్నారు. 24 మీరు ఎలక్షన్ క్యాన్వసింగ్లో ఉన్నారా? ఎలక్షన్ అయిపోయి దాదాపు 2 సంవత్సరాలు అవుతా ఉంది. మీరు ఆదోనికి ఏం తెచ్చినారు? మీ దాంట్లో కొన్ని యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు. ఆ యూట్యూబ్ ఛానల్ మా వైఎస్ఆర్సీ పార్టీకి పంపిస్తారు. ఇక్కడ ఉండే వాళ్ళ మీద అంతా బురద జల్లి ఓన్లీ వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఆ ఛానళ్ళు పగబట్టినాయి. కొన్ని బీజేపీ ఛానళ్ళు, బీజేపీ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు పొద్దున్న లేస్తే రాత్రి సిట్టింగ్ అవుతారు. పొద్దున్న చేస్తే బీజేపీలో ఉండేవాళ్ళు వాళ్ళందరూ కూడా ఒక సమావేశం ఏర్పరిచి ఎలాగైతే దేవాని అక్కడ ఉండే వాళ్ళని టార్గెట్ చేయాలని టార్గెట్ చేయడం, బ్లాక్మెయిల్ చేయడం, ఇవన్నీ పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో పార్థసారథి గారు వాళ్ళు ఇలాంటి వాళ్ళు చాలా చెప్తూ ఉంటారు. మేము కూడా ఒక పార్టీ అధ్యక్షుడు కాబట్టి అంత ఈజీగా ఒకరు ప్లాట్లు కబ్జా చేసేకి ఇప్పుడు గతంలో కూడా ఈయన పార్థసారథి గారు చెప్పడం జరిగింది, కలెక్టర్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రైల్వే ట్రాక్ అవతల దేవాతో పాటు చాలామంది ఇట్లా కబ్జాలు చేసినారు ఇంకోటి అని. ఒక్కటన్నా నిరూపించారా? బురద చల్లే కార్యక్రమం పెట్టుకున్నారు తప్ప మీరు ఏ రోజు మమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడమే తప్ప ఆదరణ డెవలప్మెంట్ గురించి ఆలోచించండి. ఎవరో పిల్లోడు మిడిమిడి జ్ఞానంతో మాట్లాడితే సరైన పద్ధతి కాదని చెప్పేసి ఎందుకో మీ ద్వారా చెప్తా ఉన్నాను. ఆదోని డెవలప్మెంట్కి మీరు సహకరించండి. ఆదోని డెవలప్మెంట్కి మీరు నిధులు తీసుకురండి. దాని మీద ఫోకస్ పెట్టండి. 24 గంటలు మా మీదే పడుతూ మమ్మల్ని ఏడుస్తూ మా మీద పడి ఏడుస్తూ ఇంకా ఎలక్షన్ ఇప్పుడు ఇంకా క్యాన్వేషింగ్లో ఉన్నట్లు ఉంది జనాలకి. ఏదని దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది దగ్గర. మరి ఏం నిధులు తెచ్చారు ఆదోనికి? నీళ్ళు లేవు, కొన్ని ఏరియాలో నీళ్ళు లేవు. ప్రస్తుతానికి ఆ ఏరియానైతే ఈ ఏరియానే వారానికి ఒకసారి నీళ్ళు ఒక అర్ధగంట గంట ఇస్తారు. నీళ్ళు ప్రాబ్లం చాలా ఉంది మండగిరి పంచాయతీలో. అలాంటి సమస్యలు ఆదోనిలో చాలా ఉన్నాయి. తర్వాత మీరు ఫేక్ పట్టాలు ఇచ్చారా, ఎలక్షన్ల కోసం ఓట్లు వేసినారని చెప్పడం జరిగింది. ఓట్ల కోసమే ఫేక్ పట్టాలు ఇచ్చారని చెప్తున్నారు. మరి మీరు గతంలో ఒక అధికారి మీద కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చి ఏమైంది మీ కంప్లైంట్? మీ చేతిలో అధికారం ఉంది కదా, ఏం చేస్తూ ఉన్నారు? ఏదైనా కూడా మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచన చేయండి. అది ప్రజా దర్బార్ కాదు, అది పంచాయతీల దర్బార్. ప్రజా దర్బార్ అయితే మేము గతంలో ఇంటింటికి పోయి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకొని అక్కడే పరిష్కరించేవాళ్ళం. మీరు ప్రజలనే దగ్గర తీసుకుంటున్నారు, ప్రజలు మీ దగ్గర రప్పించుకుంటున్నారు. ఏదైనా కూడా 2019లో మళ్ళా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తుంది. 2029లో మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుంది. ఇప్పుడు కబ్జా అంటున్నారు కదా, నేనేం చెప్తానంటే ఇంకా ఏమైనా ఉంటే తీసుకొని రండి. ఊకే ఫేస్బుక్లోనా వీటిలోనా కామెంట్లు పెట్టొద్దండి. ఎందుకంటే ఆ కామెంట్లు పెట్టేళ్ళంతా కూడా అవారాగాళ్ళు, పని పాట లేక సంఘంలో వాళ్ళు ఏం చేతగాక ఎవరైతే కొంచెం ప్రజల్లో ఉంటారో వాళ్ళకి మంచి పేర్లు వస్తూ ఉంటారో వాళ్ళ మీద లేని కామెంట్లు పెడతా ఉంటారు. అది మానుకోండి. ఎందుకంటే ఒక సైకోల్గా తయారై ఇట్లాంటి లేని చిల్లర కామెంట్లు పెడుతూ మీ యొక్క విలువలు తగ్గించుకోవద్దండి. దానివల్ల ఏం ఉపయోగం లే. ఎదుటి మనిషిని గాయపరచడం తప్ప సమాజానికి మీరు ఏం చేస్తారు? సమాజానికి సేవ చేయండి. ఏదైనా ఉంటే అడగండి, మేము తప్పు చేస్తే అడగండి. అది కానీ పర్సనల్గా మాట్లాడుతూ పర్సనల్గా కామెంట్లు పెడుతూ. ఈరోజు చెప్తాం వినండి, రాజకీయంగా దాదాపు 30 ఏళ్ళు నేను రాజకీయంలో ఉండబట్టి ఇంతకన్నా భయంకరమైన సర్పాలతో ఢీకొన్నాను నేను. అంత ఈజీగా భయపడేవాడు కాదు నేను. మీరే కాదు ఇంకా ఎవరు వచ్చినా కూడా ధీటుగా సమాధానం చెప్తా. నాకుండే ఆస్తులన్నీ పోయినా ఒక్క ఇంచు కూడా తనక తగ్గను నేను. ఎందుకంటే మీకు ఈరోజు ఒక పదవి నాకు అడ్డం ఉంది కాబట్టి ఏం మాట్లాడలేకపోతున్నా. ఆ పదవి లేకపోతే దాని కథ చెప్పేవాడిని. ఎందుకంటే ఒక పద్ధతి ప్రకారం సమాజంలో మనం ఒక సేవ చేస్తాం, సేవా కార్యక్రమంలో ఉన్నాం కాబట్టి, ఒక బాధ్యతమైన పదవిలో ఉన్నాం కాబట్టి ప్రజలకందరూ కూడా సమాధానం చెప్పాలా. ఈ ప్రెస్ మీట్ కూడా పెట్టేవాడిని కాదు. ఎందుకంటే ప్రజలు తప్పుడు సంకేతాలు తీసుకుపోతున్నారు. ఒక అబద్ధాన్ని నిజం చేసేదానికి ప్లాన్ చేస్తూ పదే దేవా 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 అనుకుంటూ దేవ జపం చేస్తున్నారు. మీరు అది మానుకోండి. దేవా జపం కాదు మీరు చేయాల్సింది. నా పార్టీ కోసం నేను కష్టపడతాను, మీ పార్టీ కోసం మీరు కష్టపడండి.
మీకు కష్టపడే చేతగాక 24 గంటలు ఇక్కడ వాల్మీకి దేవాన్ని పెట్టినాడు పిల్లోడు. అంటే వాల్మీకిని టార్గెట్ చేస్తున్నారా, బీసీలు టార్గెట్ చేస్తున్నారా? ఒకటి ఆలోచన చేసుకోవాలి మీరు. ఆ యూట్యూబ్ ఛానళ్ళు చెప్తా ఉన్నా, కొన్ని ఛానళ్ళు, అన్ని ఛానల్ కాదు, అందరూ మంచోళ్ళు ఉన్నారు పాపం. కొన్ని ఛానళ్ళు అవి బీజేపీ ఛానళ్ళు, అవి దేవాన్ని టార్గెట్ చేస్తాయి. రాత్రిపోయి సిట్టింగ్ వేసుకుంటే పొగలు వచ్చి దేవాన్ని టార్గెట్ చేస్తాయి. అవన్నీ కూడా మానుకోండి. ఎందుకంటే ఏదైనా కూడా తెగే వరకు లాగొద్దండి. ఈరోజు మనం మౌనం పాటిస్తున్నామంటే ప్రజల మీద గౌరవం, చట్టాల మీద నమ్మకము ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మా వాళ్ళకే చాలామంది చెప్తున్నారు మంచి మార్గంలో రండి, మంచిగా వెళ్ళండి, మంచిగా బతకండి అని చెప్పేసి చెప్తూ ఉంటాం. మీరు ఏం చేస్తున్నారు? మమ్మల్ని టార్గెట్ చేస్తే సామాన్య వ్యక్తులు ఎంత టార్గెట్ చేస్తుంటారో సొసైటీలో ఒకసారి అర్థం చేసుకోవాలా. నంద్యాలలో చూశారు కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు, ఒక కానిస్టేబుల్ని సతాయిస్తుంటే లాస్ట్కి ఆయన ఏం కథ పెట్టింది. అది చేయొద్దండి. మీరు గౌరవంగా బతకండి. గౌరవంగా దేవ తప్పు చేసి అని పెట్టండి. మీకు అక్రిడేషన్ కార్డు కూడా లేదు కొంతమందికి, వాళ్ళు వేసి పెడతారు. అది అసలు జనరలిజం చేస్తే ఐడియా వస్తుంది. ఎందుకంటే ఏదైతే పెట్టకూడదు, ఏది పెట్టాలనేది. జనరలిజం చేయలేదు, ఏం లే, తీసుకురావడం. వాళ్ళు ఎవరు ఆరోపణ చేసినంత మాత్రం నేను నేరస్తుని అవుతానా? కోర్టు లేవా, చట్టాలు లేవా? ఇవన్నీ కూడా కోర్టు పరిధిలో ఉన్నప్పుడు చూసి మాట్లాడాలా. కోర్టులో నుండి కోర్టులో గెలిచినవి కూడా కొనుక్కుంటే అవి కూడా కబ్జా అంటున్నారు. చట్టాల మీద నమ్మకం లేదు. మరి వీళ్ళేమైనా జడ్జిలా, మళ్ళీ వీళ్ళే సుప్రీంలా, నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే బీహార్లో కూడా ఇట్లా ఉండరు. బీహార్లో కూడా ఇంత భయంకరంగా ఉండరు. వాళ్ళకన్నా భయంకరంగా ఉన్నారు ఆదంలోన. అవన్నీ మానుకోండి. ఏదంటే దేవ ఎప్పుడు కడిగిన ముత్యమే. వాళ్ళు ఏది ఇస్తారో పేపర్లో వాళ్ళకి సమాధానం చెప్తాను. ఆ పిల్లలు ఏముంటుందో వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు, పెద్దరన్న చిన్నరన్న వాళ్ళు రీసెర్చ్ చేసుకున్నారు. వాళ్ళు పిలిపించుకొని ఆ లింక్ డాక్యుమెంట్ తీసుకొని వాళ్ళతో వాళ్ళ నాయన ఎవరైతే శ్రీనివాసులు యాదవ్ వాళ్ళ నాయన వీలునామా రాసినాడు, ఆ వీలునామాని చదవండి. చదివిన తర్వాత వాళ్ళు సర్వే చేయండి. 14 సెంట్ ఎక్కడ వాళ్ళ రోడ్కే ఉంది. అది మీ సర్వే చేస్తే ఎవరు చేసుకున్నారో బయటకు వస్తుంది. వాళ్ళకి ఎన్ని అడుగులు ఉన్నది కూడా రాసినారు వాళ్ళు వీలునామా వాళ్ళ ఆయన. ఎన్ని అడుగులు, పెద్దోనికి ఎన్ని, చిన్నోనికి ఎన్ని, ఇంకోరికి ఎన్ని అడుగులతో సహా రాసి అట్లా మెన్షన్ చేసినాడు. అవి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఏదైనా కూడా సొసైటీలో ఇట్లాంటి బెదిరింపులు అని ఇంకోటికి భయపడే సమస్య లేదు. ఎక్కడి వరకైనా ఎంత దూరమైనా పోతాను నేను. ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్ కొంతమంది నా పేరు పెట్టినారు కాబట్టి వాళ్ళు ఏ ఉద్దేశంతో పెట్టినారు, ఏ ఎవిడెన్స్తో పెట్టినారో నాకు అర్థం తెలియదు. వాళ్ళ మీద ఇప్పుడు నేను పర్సనల్గా నేను నా లాయర్ని సంప్రదించి వాళ్ళ చట్ట ప్రకారంగా వాళ్ళు నా డ్యామేజ్ చేసిన ఇమేజ్ని, ఆ డ్యామేజ్కు పరిష్కారంగా నేను కోర్టులో ఇప్పుడు ఫైల్ చేస్తున్నా వాళ్ళని. ఓకే, నా పేరు బి దేవ, వైఎస్ఆర్సీపీ ఆదరణ పార్టీ పట్టణ అధ్యక్షులు.